కడప కార్పొరేషన్లో కొందరు కంత్రిగాళ్ళు అవినీతి అక్రమాలకు తెరలేపారు. ఆస్తి యజమాని పేరునే మార్చి కోట్లు దండుకున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల కాలంలో 38 అదేవిధంగా 44వ వార్డులో దాదాపు 50 మందికి పైగా యజమాని పేర్లను అంటే ఎలాంటి పత్రాలు లేకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా మార్పు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టైటిల్ మార్పు వివాదాలకు ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి కడప నగరంలో ప్రధానంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది పలానా వారి ఆస్తి అని చెప్పడానికి ప్రాథమిక ఆధారం డిమాండ్ నోటీస్. ఏదైతే కార్పొరేషన్ అధికారులు వసూలు చేసేటువంటి ఆస్తి పన్నుకు సంబంధించి డిమాండ్ నోటీస్ ఇస్తారు. ఆ డిమాండ్ నోటీసును ఆధారంగా చేసుకొని నోటీసులు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ కొందరు కంత్రిగాళ్ళు ఏం చేశారంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే సాధారణంగా ఎవరైనా ఇంటిని మార్పు చేయాలా అంటే మాత్రం 1,00,000 కారణాలు చూపి పేరు మార్చడానికి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే తాజాగా ఏదైతే యజమానికి సంబంధించి పేర్లు మార్పులో ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే ఎలాంటి పత్రాలు అంటే సాధారణంగా ఆ ఇంటికి కొనుగోలు చేసినటువంటి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉండాలి. అదేవిధంగా ఒకవేళ వారసులైతే ఆ వారసత్వ రీత్యా సంక్రమించిన ఆస్తి ఎవరెవరు వారసులు అన్నటువంటి ఈ డాక్యుమెంట్స్ ఇలా రకరకాల డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేశాక పేర్లు మార్పు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొందరు కంత్రిగాళ్ళు ఏకంగా ఎలాంటి డాక్యుమెంట్లు ఎలాంటి పత్రాలు లేకపోయినా కూడా కార్పొరేషన్కు సంబంధించినటువంటి కొంతమంది కంత్రిగాళ్ళు యజమాని పేర్లే మార్పు చేయడం ఇప్పుడు వివాదాలకు ఆజ్యం పోసేటటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ తంతంతా కూడా సాధారణంగా ఎవరైనా లాగిన్ కావాలంటే అది పై స్థాయి అధికారే ఈ ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి మార్పు చేయడం లాంటి లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఇటీవల కాలంలో మరి సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే దాదాపు కడప నగరంలో 500 మందికి సంబంధించినటువంటి ఇళ్లలో యజమానుల పేర్లే మార్పు జరిగాయంటే కంత్రిగాళ్ళు ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు తెరలేపారో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున టైటిల్ మార్పు చేస్తున్నారంటే వీరి వెనక పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రలో భాగంగానే ఈ విధంగా అవినీతి అక్రమాలకు తెరలేపారు, కోట్లు దండుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి